చుక్క కూర పాలకూరతో నేనైతే చట్నీ చేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. చుక్క కూర పాలకూర రెండు ఉన్నాయన్నమాట, కడిగి పెట్టుకున్నా. అదేవిధంగా టమోటా పచ్చిమిర్చి కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టుకుంటాను, కానీ మూత అయితే విజిల్ అయితే పెట్టట్లేదండి. మామూలుగా ప్లేట్ పెట్టి ఉడకబెట్టుకుంటాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఈ ఆకుకూర టమోటాలంతా కూడా మగ్గిపోయేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం నూనె వేసుకోవాలి, కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆకుకూరలో కొంచెం వాటర్ కూడా వస్తుంది కదా, కానీ మనకి ఏమన్నా తక్కువ వస్తుంది అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవన్నీ పెట్టి నేను ఆయిల్ వేసి ఉడకబెట్టుకుంటున్నానండి. ఇవన్నీ వేస్తున్నా. తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ వెల్లుల్లి తర్వాత వచ్చేసి ఉప్పు వేసి మనము రేముకుంటే సరిపోతుంది. ఆ విధంగా చేస్తానన్నమాట. చూడండి, ఆయిల్ వేసి మూత పెట్టుకోవడమే సరిపోతుంది. నేనైతే ఇంత కూడా లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి. మగ్గ పెట్టుకోవాలి. చూడండి, కాస్త మగ్గిన తర్వాత చూడండి మగ్గింది. ఎంత ఒట్టుగా ఆకుకూర కనిపించింది కదా. ఇప్పుడు చూడండి ఎంత కొంచెం ఉంది. కాస్త పసుపు వేస్తున్నాను కలర్ కోసమని. కొంచెం పసుపు వేసి ఒక్కసారి కళ్ళు తిప్పుకోవాలి. అదో చూడండి వాటర్ కూడా వచ్చింది. దీంట్లో విత్తనాలు ఏమీ అవసరం లేదు కాబట్టి మనం వేసుకుంటే కొంచెం ఒక సగం టీ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు అనమాట. ఇదింతా ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర కడిగి పెట్టుకున్న వెల్లుల్లి అదింతా మగ్గిపోయిన తర్వాత జస్ట్ సాల్ట్ మూడు ఒక్కటి వేసి మనం చేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి ఉడికిపోయింది. నేనైతే కాస్త టీ గ్లాస్ వాటర్ వేసాను, అది మిస్ అయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి బంద్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం చల్లారాక మనం ఉప్పు వెల్లుల్లి వేసి పప్పు ఎలా అయితే రేముకుంటామో ఆ విధంగా రేముకుంటే అయిపోయాయి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. చూడండి కొంచెం వాటర్ వేసింటే ఇదంతా చాలు. ఎక్కువ నీళ్ళు అయితే కూడా మళ్ళీ బాగుండదు. ఫైనల్గా ఉడికిపోయిందనమాట. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మళ్ళీ మెదగవు కదా పచ్చిమిర్చి టమోటా అని చెప్పేసి. ఇప్పుడు వెల్లుల్లి ఉప్పు వేసి చూడండి తగినంత ఉప్పు వేసి మనం రేముకోవాలన్నమాట. ఈ విధంగా అయితే రేముకుంటానండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. కానీ పప్పు ఎప్పుడు రొటీన్గా తిని బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. మేము వెల్లుల్లి ఒకవేళ మాకు మెత్తగా కావు పప్పు గిత్తితో ఎనపలేము అనుకున్నప్పుడు మనం కొంచెం కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వెల్లుల్లి అదొక ఉప్పు ఒకటి వేసి మనం ఈ విధంగా రేముకుంటే అయిపోయి. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి తినండి ఒక్కసారి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.